హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నాకు అసలు పరాటానే చేయడం రాదు. అలాంటిది వెళ్ళి నేను ఇవాళ ఈ రాడిష్ పరాటా చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఏముంది, రాడిష్ని గ్రేట్ చేయడము, దాని లోపల ఇంత ఉప్పేసి నీళ్లు పిండేస్తే శుభ్రంగా దాని లోపల ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా. హాయిగా దాన్ని తీసి మనము స్టఫింగ్ చేసేసేయచ్చు కదా అనుకున్నా. అయ్య బాబోయ్! అది చాలా సింపుల్ అని కనిపిస్తుంది కానీ అది అస్సలు సింపుల్ కాదు. అది కోతిపుండు బ్రహ్మరాక్షస్ అంటారు చూడండి, అలా అయిందనమాట. ముల్లంగిని తురిమేసి దాని లోపల నీళ్లు పిండేసేసి దాని లోపల కొంచెం మళ్ళీ ఉప్పు, పసుపు, కారము, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసేసి దాంతో ఒక స్టఫింగ్ రెడీ చేసుకున్నాను. పిండి ఏముందిలే, నార్మల్గా కలిపేయడమే కదా అని కలిపేశాను. కలిపేసిన దాన్ని మళ్ళీ ఒత్తి, ఫస్ట్ టైం పరాటా చేస్తున్నాను కదండి, కొంచెం టెన్షన్గా ఉంటుంది. కానీ సరే ఓకే అని చెప్పి లోపల వాటర్ ఇంకా ఏమైనా ఉంటే అది పోతుంది కదా అని కొంచెం పిండి వేసి దాని లోపల స్టఫింగ్ పెట్టి దాన్ని మూసి దాన్ని పరాటా చేయడానికి ఏదో ట్రై చేశాను. అది మస్ట్ క్లోజ్ చేస్తుంటే చాలా ఈజీగా క్లోజ్ అయిపోయింది. అది అరే భలే క్లోజ్ అయింది, అసలు ఇది ఎంత బాగుంది అనేసి నేను అనుకున్నాను. నేను మరి ఇది ఇంకేముంది, అయిపోయింది, నాకు పరాటా చేయడం వచ్చేసిందో అనుకున్నా నేను. కానీ మొదలెట్టిన తర్వాత అర్థమైంది, అమ్మ బాబోయ్ ఇది చాలా కష్టమైన పని అండి బాబోయ్. అసలు నా కిచెన్ కౌంటర్ అంతా చెండాలం అయిపోయింది. అసలు నాకు మాత్రం ఏంట్రా ఇది, అసలు ఇలా చేస్తారా, వీళ్ళు ఎలా చేస్తారు ఈ నార్త్ ఇండియన్స్ అందరు పరాటాస్ అని చెప్పి ఎన్నిసార్లు అనుకున్నాను అసలు నేను. సరే మొదటి పరాటా సంభవం వేసేసాను. అరే ఇలా కాదులే అనేసి మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ ఇంకొకలాగా ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ ఓపెన్ చేసి దాని లోపల మళ్ళీ స్టఫింగ్ పెట్టి మళ్ళీ ఒత్తడానికి ఈసారి కొంచెం డిఫరెంట్గా ఒత్తడానికి ట్రై చేశాను. పిండి కొంచెం బాగా ఎక్కువ వేసి ఆ తడంతా బయటికి రాకుండా. నాకు అసలు భలే అనిపించింది, ఎంత నీట్గా వచ్చిందో ఈ పరాటా. అసలు అంతే, ఇంకా చాలు, వచ్చేసింది కదా చాలే అనిపించింది. సో కాబట్టి నేను ఇలా ఫిక్స్ అయిపోయి దాని లోపల అలా స్టఫింగ్ చేసేసేసి పరాటా చేసేసాను. బాగుంది కదా చూడటానికి. మీలో ఎంతమంది ఇలా పరాటా చేయడానికి ఫస్ట్ టైం స్ట్రగుల్ అయ్యారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే ఈ మూలి పరాటా అనేది ఎలా చేయాలి అనేది మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కొంచెం చెప్పండి. నేను ఈ వింటర్ సీజన్లో ఈ ముల్లంగి బాగా ఎక్కువగా వస్తాయి కదా, సో కాబట్టి ఒకవేళ నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేసి చూస్తాను నేను.